సూపర్. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. జై జగన్. అన్ని సీన్లు చాలా బాగా తీశారు. సూపర్ హిట్. ఏ సీన్ నచ్చింది బాబాయ్ మీకు బాగా? చంద్రబాబు క్యారెక్టర్, పప్పు గడి క్యారెక్టర్ బాగుంది సినిమాలో. జగన్ అన్న నంబర్ 1 అన్యూజువల్. ఎవరు ఆయనకి నిజంగా మళ్ళీ సీఎం ఆయన కావాలని చెప్పి జనం అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా అనిపిస్తుంది? లోకేష్ పాత్ర ఎలా ఉంది? లోకేష్ పాత్ర కానీ చంద్రబాబు గారి పాత్ర కానీ ఎవరికి వాళ్ళకి ధీటుగా చూపించాడు. కానీ జగన్ అన్న మటుకి అందరినీ బాగా చూపించాడు. కానీ జగన్ అన్న మటుకి మళ్ళీ సీఎం అవ్వాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ తానే పొడి చేసుకుంటాడు అనే సీన్ ఎలా అనిపిస్తుంది? అది తానే పొడిచుకున్నాడని ఆయనకి తెలియాలండి, మనకు తెలియదు. సినిమా సూపర్ ఉంది గాయస్. ఇంకా చూడాలనిపిస్తుంది ఈ సినిమాని. ఇప్పటి వరకు జగన్ అన్న పడ్డ కష్టాలు, మామూలుగా మిగతా పార్టీలు ఆయన పెట్టిన కష్టాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమా మాత్రం చాలా బాగుంది. జగన్ అన్న నిజంగా ఏమనుకున్నాడు, ప్రజలకు ఎంత మంచి చేద్దాం అనుకున్నది నిజంగా చూపించగలిగారు ఈ సినిమాలో మాత్రం. ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు దాకా నేను ఇన్స్పిరేషన్ పొందింది ఏంటంటే, మనం ఒకటి గట్టిగా అనుకుంటే జగనన్నలా కష్టపడాలి, జగనన్నలా నించోవాలి, జగనన్నలా గట్టిగా ఉండాలని అయితే నేను అనుకున్నాను. భారతమ్మ కూడా జగనన్నకి ఇంత సపోర్ట్గా ఉండిద్దని ఈ సినిమా ద్వారా తెలిసింది. జై జగన్. మళ్ళీ వన్స్ అగైన్ సీఎం 175 నిజస్వరూపం. బాబు గారు నిజస్వరూపం ఏంటో తెలిసింది. ఆయన రాజకీయాలు, ఆయన పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటున్నారో నిజంగా చూపించాడు ఆర్జీవి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా సరే బయటకు వచ్చి బాబు గారి పార్టీ నుంచి మీరు ఓన్గా పార్టీ నిలబడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు గారి మాటలు నమ్మొద్దు. బాబు గారి మాటలు నమ్మినన్ని రోజులు అలాగే ఉండిద్ది అది. జై జగన్. జగన్ అన్న మళ్ళీ సీఎం అవ్వాలి. లోకేష్ గారు ఏదో లోకేష్ గురించి మాట్లాడబాకన్నా, ఆయన పప్పుగాడు గురించి ఎందుకు? లోకేష్ అన్న ఇంకా తినడం మీద ఫోకస్ ఉంది ఆయనకి. జగన్ అన్నలో ఉన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేదు, ఆ ఇన్స్పిరేషన్ లేదు ఆయనకి. ఆయన జగన్ అన్న ముందు సరిపోరు. ఆయన ఇంకా బాగా ప్రయత్నం చేయాలి. కుదరవచ్చు. ఆయన బత్తాకాయ ఆయన ప్రతి సీన్లో తింటానే ఉంటాడు. సినిమాలో సౌండ్ వస్తానే ఉంటుంది. చాలా చూస్తుంటే కూడా డిస్టర్బెన్స్ ఉంది. పప్పేయండి అంటున్నాడు. ఈ సినిమాలో మీరు మీ పాత్ర కూడా కనపడుతుందని చెప్పి మీ సినిమాలో మీ పాత్ర పెట్టడానికి ఎలా చూస్తున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెల్వేషర్నయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలు నటించడం కోసం నేను 22 రోజులు షూటింగ్లోకి వెళ్ళాను. 100% నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండాలనుకున్నాను. అది నిజమైంది. నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కలవడం 5 సార్లే కలిశాను. ఇంకా నేను ఈ సినిమాలో నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే నాకు మంచి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆ సినిమా కోసం 22 రోజులు నేను ఆ సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఓకే, ఈ సినిమాలో మిమ్మల్ని పట్టడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదండి మీ పాత్ర పెట్టడానికి ఎలా ఫీల్ అవుతుంది? నేను దాసరి కిరణ్ కుమార్కి, రామ్ గోపాల్ వర్మకి 100% నేను రాయల్గా ఉంటాను. ఆయనకి వాళ్ళ వల్లనే నాకు ఈ అవకాశం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటా. దాసరి కిరణ్ కుమార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటా. ఓకే, ఈ సినిమా చూసిన తర్వాత ప్రజల్లో 2024 ఎలక్షన్ ప్రభావం పడే అవకాశం ఉంది కదా? రేపు 2024 కురుక్షేత్రం జరగబోతా ఉంది. ఆ కురుక్షేత్రంలో అర్జునుడిలాగా, అభిమన్యుడిలాగా కాదు, అర్జునుడిలాగా బయటపడి 175 కొట్టి రేపు రాబోయేటువంటి మే నెలాఖరికల్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు 100%. మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉపయోగించుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఆయన మహిమలో పడిపోయాడు. ఈ రోజున వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని ఒక సామాజిక వర్గం కోరుకుంటా ఉన్నది. బలమైన సామాజిక వర్గం కోరుకుంటా ఉంది. కానీ ఆయనేమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నిజమైన నగ్న సత్యాలు చూపించారు. జరిగినటువంటి యథార్థ సంఘటనలు చూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ లోపల చంద్రబాబు నాయుడు డైలాగ్ చెప్తున్నాడు, తానే పొడి చేసుకుంటాడు, మనం ఎవరు పడవ. అంతేగా మరి పాపం ఆయన నిజంగా ఆయన ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఆయనకి తనకు తానే ఇది చేసుకుంటా ఉన్నాడు. బయట కూడా అలాగే పొడి చేసుకుంటున్నాడా ఏం చెప్పలేము. అవన్నీ మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని హైలైట్ కాకుండా భారతీయ గారిని హైలైట్ చేశారు కదా సినిమా మొత్తం మీద. అసలు భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది? భారతీయ గారు రియల్గా అలాగే ఉంటారేమో బహుశా, అదే చూపించినట్టు అనిపించింది తప్ప అంతకు మించి ఏదో చూపించినట్టు మాత్రం ఏమీ అనిపించలేదు. ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గత 2014 వాళ్ళ క్యారెక్టర్లు మొత్తం రియాలిటీగా అనిపించినాయి. జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్స్ మాత్రం రియాలిటీగా అనిపించింది. వర్మ గారి సినిమా లాగానే తీశారు. సినిమాలానే ఉంది కానీ ఇది ఒక రాజకీయ చిత్రంలా కానీ ఇంకోలాగా అలా ఏమనిపించలేదు.
అంటే ఇప్పుడు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రెండింటినీ ఈక్వల్గా చూపించారంటారా? ఈక్వల్గానే ఉంది. ఈక్వల్గా ఉండకపోతే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి జగన్ గారు చెప్పరుగా, ఆ సీన్ చూపించారంటే ఖచ్చితంగా అందరినీ సమానంగా చూపించినట్టే. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఓవరాల్గా సినిమా అసలు ఎలా అనిపించింది? సినిమాలానే ఉంది, అంతేగాని ప్రత్యేకించి ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూపించినట్టు అనిపించలేదు. చాలా బాగుంది. ఏ పాత్ర నచ్చింది బాగా? జగన్ పాత్ర బాగుంది, భారతి మా పాత్ర బాగుంది. సినిమాలోనా అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఉంది. లోకేష్ పాత్ర ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ కామెడీగా ఉంది, లోకేష్ కామెడీగా ఉంది కానీ ఫేస్కి కనిపించలేదు. ఓకే, భారతి గారి పాత్ర బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు సినిమాలో భారతి గారిని హైలైట్ చేశారని చెప్పి కొంతమంది అంటారు. భారతి గారు హైలైట్ ఏం లేదు, ఎవరి పాత్ర వాళ్ళకి అంతే. ఏమి హైలైట్? పవన్ కళ్యాణ్ గారి పాత్ర కామెడీ. మరి పొలిటికల్ కూడా అలా ఉంటారా? పొలిటికల్గా ఉంది కాబట్టే కామెడీని అయ్యాడు, ఉంది కాబట్టే కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తానే పొడి చేసుకుంటాడు, మనం ఎవరు పొడవాల్సిన పాత్ర ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగుంటుంది. అది ఉన్నవాస్తవే కదా, ఏం కల్పితాలు ఏం లేవు, అన్నీ బయట జరిగే. బయట కూడా అలాగే ఉందా? బయట కూడా అంతే కదా, సేమ్. బయట ఏం జరుగుతుందో అదే చూపించాడు. అరే బయట ఏమో యువకులు రాజకీయాలకు రావాలన్నాడు, మరి చంద్రబాబు నాయుడు వయసు అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటారు? అది అసలు ఆయన పాత అట్లాంటి రోల్ ఏం లేదు, రాజకీయాలు అవన్నీ ఏం లేదు. ఏ సీన్ నచ్చింది బాగా మీకు? నాకు పవన్ కళ్యాణ్ సీన్ బాగా నచ్చింది. కామెడీగా పవన్ కళ్యాణ్ సీన్ నచ్చింది. పవన్ కళ్యాణ్ థియేటర్ బాగుందా? బాగా కామెడీగా ఉంది. ఓకే, మీకు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు సినిమా చూసినారు? జగన్ గారిది చాలా బాగుంది. జగన్ 2024 మళ్ళీ ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతారు. ఆయన పథకాల వల్ల ఆయన పడిన ఇబ్బంది మేము చూసాం కాబట్టి మళ్ళీ సినిమాలో చూపించారు. ఇవన్నీ వాస్తవంగా జరిగినాయి. రియాలిటీ కూడా అలాగే ఉందంటారా? రియల్గా జరిగింది అన్నీ. ఓకే, భారతి గారిని హైలైట్ చేశారని కొంతమంది అంటారు. అది కాదు, భారతి గారు ఆయన భార్యకి సపోర్ట్ చేసుకున్నారు అంతవరకే, కానీ ఆ భారత ఏం లేదు. జగన్ గారి గురించే ఉంది మొత్తం దీని మీద. మళ్ళీ 2024 ఖచ్చితంగా జగన్ గారే, ఆయన పథకాలు ఆయనే గెలిపిస్తాయి. ఎలా అనిపిస్తుంది? అసలు మాకు ఉన్నది చూపించాడు బాబు, ఉన్నది చూపించాడు. మీకు అర్థం కావట్లా? సేమ్ అంతే. చంద్రబాబు నాయుడు పవన్ సీఎం అవ్వాలనుకుంటున్నాం, ఆయన చంద్రబాబు నాయుడు అవ్వాలనుకుంటే అడుగుతుంది. ఇప్పుడు బయట కూడా అలాగే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి అంతే కదా, హైదరాబాద్లో ఉన్నా అంటే ఇప్పుడు అయ్యేది సీఎం జగన్మోహన్ రెడ్డి బాబు. ఇవన్నీ వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం. ఫోటో కనపడలేదు మాత్రం, డైలాగ్ మాత్రం ఆయనే అంటారు కొంతమంది, నిజమేనా? ఏమో బాబు, నాకు కనపడలే ఫోటో కూడా. పప్పు అన్నారు కానీ పప్పు తింటాం ఆడ చూపిలే, గరిటి తిట్టు అన్నారు కానీ పప్పు తింటాం మాకు చూపిలే ఆడ. ఏముంది అట్టాక సీన్ అట్టుండేదంటే ఏం చెప్పేది? ఎలక్షన్లు ఏంటి బాబు, మళ్ళీ జగన్ సీఎంఏనయ్యా, ఇక దానికి ఏముంది? దానికి ఎన్నిసార్లు ఎవరు? చంద్రబాబు అంటున్నాడా? అయితే ఆయన ఇష్టం ఆయన అంటే మనం ఎవరు అంటాం కాదంటాకి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాత్ర అనేది ఏముంది? ఏదో ఎద్దులే బాబు, సినిమా బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు, ఇవన్నీ ఎందుకు? సూపర్ హైలైట్, గూస్ బంప్ అనిపించింది. లోకేష్ క్యారెక్టర్ అయితే అబ్బో మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్. అస్సలు పప్పు అనిపించుకున్నాడు అయితే. ఆయనే అలాంటోడు. ఫోటో అంటే ఆయన మరి ఓవర్ కనిపిస్తుంది ఫోటో అయితే. కొంచెం ఆయన తినే తిండి అది ఎర్రి పప్పుని చేయాలి కాబట్టి ఆయన ఫోటో చూపించలేదు ఆడ. పవన్ కళ్యాణ్ అంటే బక్కే, వరస్ట్ ఫెయిల్. ఈ సినిమా తీయకూడదని చెప్పి లోకేష్ గారు అనేక సార్లు హైకోర్టుకి కానీ లెటర్ రాయడం జరిగింది, కానీ అయినా సరే సెన్సార్ బోర్డు దీన్ని సేకరించి సినిమా రిలీజ్ అవ్వడానికి సహాయం చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు అంటే బేసిక్గా అది రాజకీయంగా వాళ్ళు ఏదైనా భయపడి వాళ్ళ కోర్టులో కేసు వేసి ఉండొచ్చు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఎవరైనా కానీ జనాలలో మైండ్ సెట్ ఏంటి అనేది మనం ఎప్పుడు కనుక్కోలేము. ఒక సినిమాని బట్టి ఓటేసేస్తారని కాదు, జనాలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి, మన డెవలప్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఓటేస్తారు. అదే. ఓకే, సినిమా ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా నీకు? వన్ డైలాగ్లో ఎలా చెప్తారు ఈ సినిమా? సినిమా చాలా బాగుంది. వ్యూహం సినిమా అంటే ఎవరు గుర్తొస్తుంది? వ్యూహం సినిమా అంటే నార్మల్గా వ్యూహం అనే పదానికి అర్థం చంద్రబాబే, అది తెలిసిపోతుంది. అన్ని వ్యూహాలు ఆయనకి తప్పితే ఎవరు వేయలేడు, కానీ ఈసారి మరి యుద్ధంలో ఎలా ఉంటుందనే చూడాలి. సినిమా 100% సక్సెస్ అయ్యి సార్. ఆయన సక్సెస్ని చూపించారు అంతే.
ఆయన పడిన స్ట్రగుల్ గురించి చూపించారు. కొంతమంది పాత్రలు కానీ ఎలాంటి పాత్రలన్నీ కరెక్టే చూపించారు సార్, ఏమీ కల్పితాలు ఏం లేవు దానిలో, పాత్రలన్నీ క్లియర్గా చూపించారు. అంటే కొంతమంది పాత్రలో పొజిషన్ చూస్తే బయట రాజకీయ నాయకులు కొంతమంది పేర్లు వినపడతాయి, చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళు చేసిందే కదా సార్ చూపించారు, వాళ్ళు చేసింది చూపించారు అంతే. ఆర్జీవీకి ఉన్న ధైర్యం ఎవరికి లేదు, డైరెక్టర్లకి ఆయన చూపించాలనుకున్నాడు, చూపించాడు అంతే. ఉంది సార్, ఉంది ధైర్యం ఉంది కాబట్టి చేశాడు ఆ సినిమాని. అంటే చాలా మంది కూడా ఈ సినిమా రాకూడదని సెన్సార్ బోర్డుకి లెటర్ రాయడం కానీ హైకోర్టులో వేయడం కానీ జరిగింది. ఎలాంటి పరిణామాలు? సక్సెస్ని ఎప్పుడూ డౌన్ఫాల్ చేయాలనే చూస్తూ ఉంటారు సార్ ఎవరైనా, ఆ సక్సెస్ని ఈయన నిలబెట్టాడు అంతే. ఇప్పుడు ఈ సినిమా చూసారు మీరు, గతంలో ఈ సినిమా 2000 ఎలక్షన్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయంటారా? ఉంటుంది సార్, ఎందుకు ఉండదు, జనం చూసిన వాళ్ళు ఆలోచిస్తారు కదా అది. సార్ ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నారు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? 100% ఉందనే చెప్తాను సార్. అంటే ప్రజలకు చేసిన మంచి ఆయన గెలిపిస్తుందని నా నమ్మకం. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు 2019 నుంచి 2024 గతంలో కూడా ఇదే సీఎం, ఇలాంటి నాయకులు ఎవరూ లేరు, రాజశేఖర రెడ్డి తర్వాత ఈయనే ఉన్నారని చెప్పేసి మేము ఒప్పుకుంటాము. తండ్రి విలువలు నిలబెట్టాడు. ఇప్పుడు మరి ఇప్పుడు గెలిచే అవకాశం 100% ఉంది సార్, 100% ఉంటుంది 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 అంతే. ఈ సినిమా గురించి ఒక్క డైలాగ్ ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఏ రియల్ హీరో సినిమా. పప్పుగాడు ఉన్నాడు, లోకేష్ గారు అనేవాడు అసలు నిజంగా ఒక కార్పొరేటర్ కూడా కాదు, ఒక వార్డు డివిజన్ ప్రెసిడెంట్ కూడా పనిచేయడు లోకేష్ అనే ఆయన. సినిమాలో రెడ్ బుక్ అనే పాత్ర ఉందంటారా? రెడ్ బుక్ అనే పాత్ర అబ్బా అసలు అది అనుకోవచ్చా మనం? మీరు మాట్లాడుతున్నారా? నిజంగా అది ఉన్నప్పుడు జగనన్న ఢీ కొట్టమని నేను ఒంటరిగా పోరాడుతున్నాడు, ఇప్పటికి ఒంటరిగానే సింగిల్గా మేము సిద్ధం అంటున్నాడు. మీరు 10 మంది పార్టీలతో ఏ పార్టీతోనే రాండి, మేము ఒక్కళ్ళమే వస్తాం అంటున్నాడు. అది మగాడు. నేను యోహం సినిమా అనేది జగనన్న ఒకడే అన్న, వన్ అండ్ ఓన్లీ ఆర్మీ. నిజంగా యోహం అనేది సినిమా రామ్ గోపాల్ వర్మ గారు తీసింది, ఒక జరిగే రాజకీయం ఎలా జరుగుతుంది, ఆయన మీద కుట్రలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక సినిమా, దాని పరంగా తీశారు అంతే. ఏంటంటే జగనన్న గురించి చెడుగా చెప్పాలి, చెడుగా తీయాలి అని చెప్పి తీయలా, ఒక ఉన్నది ఆయన ఉన్నట్టు ఆయన తీసాడు. మెయిన్ ఈయన క్యారెక్టర్ ఇది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పూర్తి చేసుకుంటారు, ఆయనకి ట్రైలర్ కూడా వచ్చింది, అప్పుడు ఈ సీన్ ఉందంటారా? ఈ సీను నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఉండొచ్చు బహుశా, లేకపోతే నెక్స్ట్ జగనన్న మటుకి మళ్ళీ జగనన్నే సీఎం 100%. మళ్ళీ చంద్రబాబు వచ్చాడంటే మనం అందరం వెళ్ళిపోవడం, ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం వదిలేసి, చంద్రబాబు వస్తే మటుకి ఆంధ్రప్రదేశ్ని వదిలేసుకోవడమే, ఎంతసేపు వాళ్ళనే చూసుకుంటారు. అది చంద్రబాబు వస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉందంటారు, జగన్ గారి పాత్ర ఎలా ఉందంటారు ఈ సినిమాలో? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూపించిన విధంలో వాళ్ళని చూపించాడు అన్న, ఎవరి క్యారెక్టర్ వాళ్ళని చూపించాడు, ఎవరిని బ్యాడ్ చేయాల, వాళ్ళది క్యారెక్టర్ ఎలాగుందో అలా చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొంతమంది సోనియా గాంధీ పాత్ర అనిపించు గతంలో కూడా ఎలా అనిపించింది వీళ్ళందరూ? అంటే ఆ క్షణం వాళ్ళు ఎలా ఆలోచించుకున్నారో దాని పరంగా తీశాడు ఆయన, అలాగే చూపించారు. పాత్ర కూడా అలాగే ఉంది, కాకపోతే జగనన్ని ఎలా చూపించాలి, జగనన్న కూడా అలా చూపించాడు. మెయిన్ ఓటు మరికి జగనన్నకే వేయాలి, జై జగనన్న, జై జై జగనన్న. భారతం గారి పాత్ర ఎలా ఉంది? వదినమ్మది కూడా బాగుంది పాత్ర. వదినమ్మది అసలు నిజంగా వదినమ్మ ఎలా ఉందో బయట మాకు తెలియదు, మామూలుగా రియాలిటీ చూపిస్తాడు మెయిన్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా మంది వ్యతిరేకించారు, సెన్సార్ బోర్డుకి వెళ్ళారు, 4-5 సార్లు లోకేష్ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ సినిమా. అన్న దయచేసి ఆయన పేరు ఎత్తబాకన్నా, అసలు ఆయన పేరు ఎత్తబాకన్నా, లోకేష్ అన్న పేరు ఎత్తబాకన్నా. వద్దన్న, అసలు ఆయన పేరు ఎత్తబాకండి. ఎందుకన్నా ఈ సినిమాలో పప్పు కావాలని అడిగిందే సీన్ ఆయన అడుగుతాడు కన్నా, ఇప్పుడు ఇంట్లో ఆయన అడుగుతాడు కాబట్టి సినిమాలో కూడా చూపించారు.